కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన రణ్బీర్ కపూర్ రామాయణ అప్డేట్ వచ్చేసింది. జూలై 24న ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. 4000 కోట్ల భారీ బడ్జెట్, హాలీవుడ్ లెవెల్ గ్రాఫిక్స్, ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ కాంబినేషన్ లో సంగీతం ఈ సినిమాపై అంచనాలు స్కై లెవెల్లో ఉంచాయి. అయితే రామాయణం లాంటి పవిత్రమైన గాథను సిల్వర్ స్క్రీన్ పై చూపించడం కత్తి మీద సామే. గతంలో ఆదిపురుష్ విషయంలో జరిగిన తప్పులు, ఎదుర్కొన్న ట్రోలింగ్ మనందరికీ తెలిసిందే. మరి ఈ కొత్త రామాయణంలో మేకర్స్ ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? అసలు కాస్టింగ్ సెలెక్షన్ కరెక్టేనా? ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీని మారుస్తుందా లేదా మరొక వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుందా? చూద్దాం. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 ఈ దీపావళికి థియేటర్లలోకి రానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను విజువల్ వండర్ గా మార్చేందుకు ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ ఏకంగా 4000 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తుంది. హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ టెక్నీషియన్స్ ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ విభాగాల్లో వర్క్ చేస్తున్నారు. కేవలం గ్రాఫిక్స్ కోసమే బడ్జెట్ లో సగానికి పైగా కేటాయించినట్లు టాక్. గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ చిత్రాన్ని డైరెక్టర్ నితీష్ తివారీ రూపుదిద్దుతున్నారు. ఇండియన్ మైథాలజీని వరల్డ్ లెవెల్ కు తీసుకెళ్లడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమంటున్నారు మేకర్స్. ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని మ్యూజిక్ టీమ్. ఇండియన్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ తో పాటు హాలీవుడ్ లెజెండరీ కంపోజర్ హాస్ జిమ్మర్ కలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ అందిస్తున్నారు. గ్లాడియేటర్, ఇంటర్స్టెల్లార్, ది లయన్ కింగ్ వంటి సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన హాస్ జిమ్మర్ ఈ ప్రాజెక్టులోకి రావడం వరల్డ్ వైడ్ గా అటెన్షన్ క్రియేట్ చేసింది. రామాయణంలోని ఎమోషన్స్, డివైన్ ఫీలింగ్ ను గ్లోబల్ లెవెల్లో ఎలివేట్ చేసేందుకు ఈ ఇద్దరు దిగ్గజాలు సరికొత్త సౌండ్ ట్రాక్ ను డిజైన్ చేస్తున్నారు. ఈ మ్యూజికల్ కాంబినేషన్ సినిమా రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ కాస్టింగ్ సెలక్షన్ విషయంలో సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా శ్రీరాముడి పాత్రకు రణ్బీర్ కపూర్ ను సెలెక్ట్ చేయడంపై బాలీవుడ్ ఆడియన్స్ లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రణ్బీర్ పాస్ట్ ఇమేజ్, లైఫ్ స్టైల్ ఈ పవిత్రమైన పాత్రకు సెట్ కాదంటూ కొందరు కామెంట్స్ చేశారు. అలాగే రావణుడిగా కన్నడ స్టార్ యష్, సీతగా సాయి పల్లవి లుక్స్ ఎలా ఉంటాయనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. నార్త్, సౌత్ నటీనటుల కాంబినేషన్ బాగున్న క్యారెక్టర్ జస్టిఫికేషన్ అనేది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. గతంలో వచ్చిన ఆదిపురుష్ సినిమా రామాయణం బ్యాక్డ్రాప్ లోనే వచ్చి తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకుంది. మోడర్న్ టచ్ ఇస్తామంటూ కార్టూన్ రేంజ్ గ్రాఫిక్స్ వాడటం, డైలాగ్స్ లో మెచ్యూరిటీ లేకపోవడం వల్ల ప్రేక్షకులు ఆ సినిమాను రిజెక్ట్ చేశారు. హిందూ సెంటిమెంట్స్ విషయంలో చిన్న తప్పు జరిగినా ఆడియన్స్ ఎంత కఠినంగా ఉంటారో ఆదిపురుష్ నిరూపించింది. దీంతో ఈ కొత్త రామాయణ మేకర్స్ చాలా అలర్ట్ అయ్యారు. కాస్ట్యూమ్స్, డైలాగ్స్, క్యారెక్టరైజేషన్ లో ఎలాంటి సిల్లీ మిస్టేక్స్ లేకుండా రామాయణ మహాకావ్యంలోని సోల్ ను మిస్ కాకుండా ప్రొడక్షన్ టీం ప్రతి విషయంలోనూ ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకుంటోంది. రామాయణ 2 భాగాలుగా విడుదల కావడం ఈ ప్రాజెక్టుకు ఒక పెద్ద ఎగ్జామినేషన్ లాంటిదే. ఫస్ట్ పార్ట్ ది ఇంట్రడక్షన్ కనెక్ట్ అయితేనే 2027లో వచ్చే సెకండ్ పార్ట్ కు హైప్ ఉంటుంది. బాహుబలి, కల్కి సినిమాల తరహాలో లార్జర్ ధ్యాన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఖాయం. కానీ కేవలం గ్రాఫిక్స్ నమ్ముకుని కథలోని ఎమోషన్ ను వదిలేస్తే మాత్రం కష్టమంటున్నారు సినీ క్రిటిక్స్. జూలై 24న రాబోయే ట్రైలర్ ఈ సినిమా ఫ్యూచర్ ను డిసైడ్ చేయబోతుంది. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ను ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుందో లేదో చూడాలి.